సో మనం ఈ సెషన్లో లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే మధ్య ఉన్న వార్తల్లో వ్యక్తులు స్టార్టింగ్ చేయను కట్ చేస్తారు ఇది. వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే మధ్య ఉన్న వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అదేవిధంగా అవార్డులు, క్రీడాంశాలు, ముఖ్యమైన పద్మ అవార్డ్స్, సో ఇవన్నీ కూడా చూద్దాము. సో ముందుగా మనకు అపాయింట్మెంట్స్ కాన చూస్తే, సో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మనకు ప్రసన్న బి వరాలే అపాయింట్ అయ్యారు. రైట్. సో ఈయన మనకు కర్ణాటక హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు. అక్కడి నుంచి పదోన్నతి పొందినారు. ఈయన నియామకంతో మనకు సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఇప్పుడు 1+33 అన్నమాట. ఒకరు ప్రధాన న్యాయమూర్తి అండ్ 33 న్యాయమూర్తులు కూడా మొత్తం అన్ని భర్తీ అయిపోయినాయి. రైట్. మరి భారతదేశంలో ఈ సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య నిర్ణయించేది ఎవరు అనంటే మనకు పార్లమెంట్. సో చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో జడ్జీల సంఖ్యను, సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను నిర్ణయించేది ఎవరంటే భారత పార్లమెంట్, భారత న్యాయ వ్యవస్థ. మరి హైకోర్టుల్లో జడ్జీల సంఖ్యను నిర్ణయించేది భారత రాష్ట్రపతిని నిర్ణయిస్తారు. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1+7 ఉండేవాళ్ళు. 1+7 అంటే ఒకరు ప్రధాన న్యాయమూర్తి, 7 న్యాయమూర్తులు. ఆ తర్వాత అనేక రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వచ్చారు. 56లో 11కు చేశారు, 60లో 14, 78లో 18, 86లో 26, 2009లో 31, ఆ తర్వాత 2019లో మనకు 34కు ఈ జడ్జీల సంఖ్య పెరిగింది. 1+33గా అయ్యిందనమాట. సో విధంగా మనకు ఇప్పుడు లేటెస్ట్గా నియామకమైంది ఎవరంటే ప్రసన్న బి వరాలే ఉన్నారు. అండ్ నెక్స్ట్ సశస్త్ర సీమా బల్. సో 1963లో 1963లో ఏర్పాటు చేసిన ఒక సాయుధ బలగ వ్యవస్థ. మనకు సిఏపిఎఫ్ అని ఉంటాయి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో మనకి ఇందులో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఉంటుంది, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఉంటుంది, అదేవిధంగా మనకు సశస్త్ర సీమా బల్ ఉన్నది, అదేవిధంగా అస్సాం రైఫిల్స్ ఉన్నది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉన్నది. సో ఈ విధంగా మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, కేంద్ర సాయుధ బలగాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇందులో సశస్త్ర సీమా బల్కు ఇప్పుడు ఎవరు మనకు డైరెక్టర్ జనరల్గా అపాయింట్ అయ్యారంటే దల్జీత్ సింగ్ చౌదరి వారు నియామకమైనారు. సో బాగా నేరుగా అడుగుతుంటారు మనకి ఇలాంటివి. సిఐఎస్ఎఫ్ ఉంది కదా, ఇప్పుడు దీనికి ఒక మహిళ రీసెంట్గా అంటే డిసెంబర్ 2023లో అపాయింట్ అయిన అనమాట, నీనా సింగ్ అని చెప్పి. ఈ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం పార్లమెంటు భద్రతను అప్పగించినారు. ఓకే. సో ఈ విధంగా అంశాలు వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ అవార్డ్స్ గాన వస్తే చాలా చాలా ముఖ్యమైనది మనకు కర్పూరి ఠాకూర్. సో బీహార్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినారు వీరు. గొప్ప సోషలిస్ట్గా సో మనకు సామ్యవాద రాజకీయ నాయకుడిగా పేరు పొందినారు. వీరికి భారతరత్న అవార్డును ప్రకటించినారు. సో భారతదేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్నాన్ని మనకు కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించినారు. రైట్. 1954 సంవత్సరంలో మనకి అవార్డు అనేది ఎస్టాబ్లిష్ అయింది 1954లో. సో మొట్టమొదటిసారిగా రాజగోపాలాచారి మనకు సివి రామన్ రాజగోపాలాచారి గారికి, సివి రామన్ గారికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ వీరందరికీ కూడా ఇచ్చినారనమాట. సో ఇప్పుడు కర్పూరి ఠాకూర్, అదేవిధంగా కొంతమంది ప్రధానమంత్రులు కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు. లైక్ జవహర్లాల్ నెహ్రూ గారికి వచ్చింది, ఇందిరాగాంధీ, ఈ అవార్డును పొందిన తొలి మహిళ కూడా ఇందిరాగాంధీ గారిని చెప్పుకోవచ్చు. రాజీవ్ గాంధీ గారికి వచ్చింది, అటల్ బిహారీ వాజ్పేయి గారికి వచ్చింది, భారత ప్రధానిగా పనిచేసిన వాళ్ళల్లో. రైట్. వీళ్ళందరూ కూడా ఈ అవార్డును పొందినారు. సో ఈ విధంగా మనకు
ఈ భారతరత్న అవార్డు అనేది భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారాన్ని ఈ సంవత్సరం కర్పూరి ఠాకూర్కి ఇచ్చినారు. సో ఆయన ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎంతో కృషి చేసినారు. అండ్ నెక్స్ట్ రంజన్ గొగోయ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయినారు. మరి వీరికి అస్సాం రాష్ట్రం అత్యున్నత పౌర పురస్కారం, అస్సాం రాష్ట్రంలో అత్యున్నత పౌర పురస్కారమైన అస్సాం వైభవ్ అనే అవార్డుని ఇచ్చినారు. ఓకే, అస్సాం వైభవ్ అవార్డు పొందినది ఈ సంవత్సరం ఎవరనంటే రంజన్ గొగోయ్. సో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వారు పనిచేసినారు. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు పద్మ అవార్డుల గాన ఓకే చూస్తే ఈసారి పద్మ విభూషణ్ భారతదేశంలో రెండవ అత్యున్నతమైన పౌర పురస్కారం ఇది. మొట్టమొదటి భారతరత్న అయితే ఆ తర్వాత మనకు పద్మ విభూషణ్. మరి పద్మ విభూషణ్ మనకి ఈ సంవత్సరం 5 మందికి ఇచ్చినారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ చెందిన వారు తెలుగువారు 2 ఉన్నారు. సో బిందేశ్వర్ పాఠక్ ఈయన ఓకే సామాజిక సేవలో భాగంగా సోషల్ వర్క్లో భాగంగా ఈయనకు దక్కింది. బీహార్ రాష్ట్రానికి చెందినవారు. సో చాలా ఇంపార్టెంట్, మనకు సులభ శౌచాలయాలను నిర్మించి స్వచ్ఛ భారత్ కోసం ఎంతో కాలంగా కృషి చేస్తూ ఉన్నారు వీరు. వీరికి ఈ బిందేశ్వర్ పాఠక్ గారికి సామాజిక సేవలో భాగంగా ఈ అవార్డు దక్కింది. అండ్ నెక్స్ట్ భారత మాజీ ఉపరాష్ట్రపతి, అదేవిధంగా కేంద్రంలో ఎన్నో మంత్రి పదవులను నిర్వహించినారు వెంకయ్య నాయుడు గారు. ఆయనకు ప్రజా వ్యవహారాల్లో భాగంగా అవార్డు దక్కింది. ప్రజా వ్యవహారాలు అనే విభాగంలో ఈ సంవత్సరము పద్మ విభూషణ్ పొందిన ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడు గారే. సో పబ్లిక్ అఫైర్స్ అన్నమాట, ప్రజా వ్యవహారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేసినారు. అంతేకాదు మనకి ఈ 2023లో అమెరికాలో జార్జియా అనే ఒక రాష్ట్రం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. వెంకయ్య నాయుడు ఆయన నిర్వహించిన పదవులు ఎంత అద్భుతంగా పనిచేశారు, ఆయనను ప్రశంసిస్తూ, ఆయన పనితీరును ప్రశంసిస్తూ ఈ అవార్డును ఒక తీర్మానాన్ని ఆమోదించినారు. ఇప్పుడు ఈ అవార్డు కూడా పొంది వార్తల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ చిరంజీవి ఓకే తెలుగు నటుడు, ఆర్టిస్ట్ విభాగంలో కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓకే చిరంజీవి. గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా కూడా పనిచేసినారు. ప్రజారాజ్యం పార్టీ అనేది ఏర్పాటు చేశారు. ఆ పార్టీని తర్వాత కాలంలో కాంగ్రెస్లో విలీనం చేశారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ సినిమాలోనే నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్ వైజయంతిమాల, వీరు కూడా ప్రముఖ నటి, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. వీరు కూడా కళల విభాగంలో పద్మ విభూషణ్ అవార్డును పొందినారు. నెక్స్ట్ పద్మా సుబ్రహ్మణ్యం ఆర్టిస్ట్ విభాగంలో తమిళనాడు రాష్ట్రం చెందిన వీరు కూడా పద్మ విభూషణ్ అవార్డును పొందినారు. సో ఈ విధంగా పద్మ విభూషణ్ అవార్డును పొందిన 5 మంది పేర్లను ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఆస్పిరెంట్స్, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పద్మభూషణ్. సో ఈ అవార్డును కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకు దేశాల వారీగా చూస్తే, రాష్ట్రాల వారీగా చూస్తే ఈసారి ఒక విదేశీయుడు కూడా వచ్చింది, తైవాన్ చెందినవాడు తొద్గం రింపోచే. లడాక్ రాష్ట్రానికి చెందినవారు. స్పిరిచువలిజం అన్నమాట. ఈ విభాగాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్పిరిచువలిజం అని అంటే మనకు ఆధ్యాత్మికత. సో ఆధ్యాత్మికతలో భాగంగా వారు అవార్డుని పొందినారు. నెక్స్ట్ లడాక్ నుంచి మనము నెక్స్ట్ వస్తే వెస్ట్ బెంగాల్ అంటే ఈశాన్యంలో. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 3 వచ్చింది. మిథున్ చక్రవర్తి, సత్యావ్రత ముఖర్జీ, ఉషా ఉతప్ 3 పొందినారు. మిథున్ చక్రవర్తి ఆయన బాలీవుడ్ సినిమా హీరో ఒకప్పుడు, అండ్ డ్యాన్స్తో సూపర్ స్టార్ అయినారని ఒక పేరున్నది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆయన ఆర్టిస్ట్ విభాగంలో. అదేవిధంగా సత్యావ్రత ముఖర్జీ ప్రజా వ్యవహారాలు, ఓకే ప్రజా వ్యవహారాల్లో వెస్ట్ బెంగాల్. ఇంతకుముందు వెంకయ్య నాయుడు కూడా ప్రజా వ్యవహారాలు. పద్మ విభూషణ్లో ప్రజా వ్యవహారాలు ఆయన ఒక్కరే, కానీ ఇక్కడ మాత్రం ప్రజా వ్యవహారాలు పద్మభూషణ్ విభాగంలో చాలా మంది ఉన్నారు. సో మరి నెక్స్ట్ ఉషా ఉతప్ ఆర్టిస్ట్ గారు, వారు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి పొందినారు. నెక్స్ట్ మనం అదే తీరం వెంబడొస్తే తమిళనాడు. సో తమిళనాడులో ఈసారి విజయకాంత్ గారికి దక్కింది. ఈయన కూడా ప్రముఖ సినిమా నటుడు. మరి ఇటీవల డిసెంబర్ 28, 2023 మరణించినారు, రైట్. అదేవిధంగా ఆయన ఒక రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేసినారు. సో ఆ విధంగా తమిళనాడు రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనకు తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏం రాలేదు సార్. తమిళనాడులో తమిళనాడుకు ఏం లేదు, ఒకటి వచ్చేసింది ఆల్రెడీ చెప్పినాం.
ఈ తర్వాత యూటర్న్ తీసుకుంటే మన కేరళలో ఇద్దరికి వచ్చింది, ఫాతిమా బీవి, రాజగోపాల్, ఇద్దరికి పబ్లిక్ అఫైర్స్లోనే. సో ఫాతిమా బీవి గారు మనకు తెలిసిందే సుప్రీంకోర్టులో వారు న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ, గవర్నర్, తమిళనాడు గవర్నర్ కూడా పనిచేశారు, జాతీయ మానవ హక్కుల కమిషన్లో కూడా వారు పనిచేశారు. సో డిసెంబర్లో మనకు 2023లో వారు చనిపోయినారు. అండ్ నెక్స్ట్ రాజగోపాల్, ఈయన కూడా పబ్లిక్ అఫైర్స్లో పొందినారు. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి మనకు చాలా ఎక్కువ వచ్చినాయి ఈసారి, 1 2 3 4 5 6 6 వచ్చినాయి. సో హర్ముజ్ది ఎన్ కామా, సాహిత్యము, విద్య, జర్నలిజం, పాత్రికేయ వృత్తిలో భాగంగా వీరికి వచ్చింది. నెక్స్ట్ అశ్విన్ బాలచంద్, మెడిసిన్లో భాగంగా మహారాష్ట్రకు చెందిన వారికి వచ్చింది. నెక్స్ట్ రామ్ నాయక్, పబ్లిక్ అఫైర్స్, ప్రజా వ్యవహారాల్లో భాగంగా మహారాష్ట్ర వారికి వచ్చింది. దత్తాత్రేయ అంబదాస్, ఆర్టిస్ట్ అయిన మహారాష్ట్ర నుంచి. నెక్స్ట్ ప్యారాలాల్ శర్మ, ఆర్టిస్ట్, మహారాష్ట్ర. అండ్ కుందన్ వ్యాస్, లిటరరీ, ఎడ్యుకేషన్ అండ్ జర్నలిజంలో భాగంగా మహారాష్ట్ర వాడు. ఇక్కడి వరకు మనకు మహారాష్ట్రకు చెందినవాడు. సో రాష్ట్రాల వారికి అయితే మనకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కర్ణాటకలో ఒకరికి వచ్చింది, సీతారాం జిందాల్, ఓకే, ట్రేడ్ అనమాట, వాణిజ్యంలో. నెక్స్ట్ మధుసూదన్ పటేల్, గుజరాత్ రాష్ట్రం వారికి మెడిసిన్ విభాగంలో. నెక్స్ట్ ప్రసాద్ ఠాగూర్, మెడిసిన్ విభాగంలో బీహార్ నుంచి వచ్చింది. నెక్స్ట్ యంగ్ లీ, ఈయన వాణిజ్యం, ట్రేడ్లో, తైవాన్, ఈయన విదేశీయుడు, ఈ సంవత్సరం విదేశీయుల్లో వీరు ఒకరికే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పద్మశ్రీ మనం అందరినీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం నేర్చుకుంటే సరిపోతుంది. మరి దాసరి కొండప్ప, ఆర్టిస్ట్ విభాగంలో, వీళ్ళందరూ కూడా తెలంగాణకు చెందినవారు. గడ్డం సమ్మయ్య అండ్ కేతావత్ సోమ్లాల్, కుర్రెల విఠలాచార్య, ఆనందాచారి, వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో 5 మంది కూడా ఓకే పద్మశ్రీ అవార్డుని పొందినారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమామహేశ్వరి, వీరు కూడా పొందినారు. సో ఈ విధంగా మనకు ఓకే తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డు. సో ఈ పద్మ అవార్డులన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్లో చాలా ముఖ్యమైనవని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్రీడాంశాలుగా చూస్తే ఫిట్ ఇండియా ఛాంపియన్స్ అనేది ఒక సోషల్ మీడియా వేదికగా ప్రసారం కాబోతున్నది. సో భారత క్రీడాకారుల గొప్పతనం, వాళ్ళు సాధించిన రికార్డులు, ఇవన్నిటిని కూడా తెలియజేసేలా ఈ ప్రోగ్రాం అనేది ఉంటుంది. ఇందులో నీరజ్ చోప్రా, శీతల్ దేవి పాల్గొంటారు. నీరజ్ చోప్రా మనకు తెలిసిందే కదా, ఈయన 2020 ఒలింపిక్స్లో భారతదేశానికి బంగారు పథకాన్ని తీసుకొని వచ్చినారు. ఇండివిజువల్ కేటగిరీలో బంగారు పథకాన్ని ఆ క్రీడల్లో ఈయనొక్కరే గెలుచుకున్నారు. ఓవరాల్గా చూస్తే భారతదేశానికి ఈ ఇండివిజువల్ కేటగిరీ ఒలింపిక్స్లో 2 బంగారు పథకాలు వచ్చినాయి. రెండవది నీరజ్ చోప్రా సాధించినారు. మొదటిదాన్ని 2008లో అభినవ్ బింద్రా ఆయన గెలుచుకున్నారు. సో ఈ విధంగా ఒక అప్పట్లో రికార్డును క్రియేట్ చేసినారు. సో ఇది మొదటి అంశం. నెక్స్ట్ ఏషియన్ మారథాన్ ఛాంపియన్షిప్ 2024లో మనకు భారత్ అథ్లెటిక్స్ మన్సింగ్ ఓకే బంగారు పథకాన్ని గెలిచినారు. సో చాలా ఇంపార్టెంట్. ఏషియన్ మారథాన్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ నుంచి బంగారు పథకాన్ని సాధించింది ఎవరని అడుగుతారు, మన్సింగ్ సాధించినారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారత్కు చెందిన రోహన్ బోపన్న, ఈయన మనకు టెన్నిస్ డబుల్స్ ఓకే ఇద్దరు కలిసి ఆడేది, అందులో ఈయన అగ్రస్థానానికి చేరుకున్నారు. ఓకే అగ్రస్థానానికి. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, ఈయన వయసు ప్రస్తుతం 43 సంవత్సరాలు. సో ఇంత పెద్ద వయసులో నెంబర్ 1 స్థానానికి చేరిన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఈయన ఒక రికార్డును క్రియేట్ చేసినారు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రోహన్ బోపన్న కింది వాన్లో ఇటీవలి కాలంలో ఏ తరహా రికార్డును క్రియేట్ చేశారని అడుగుతారు. సో ఆయన మొదటి స్థానంలోకి వెళ్ళారనమాట ఓకే ఇంత పెద్ద వయసులో. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకు తమిళనాడులో ప్రారంభమైనాయి. డేట్స్ చాలా ఇంపార్టెంట్. 19వ తేదీ నుంచి 31 జనవరి వరకు ఇవి కొనసాగుతాయి. సో మరి ఓకే ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 6th ఎడిషన్. ఓకే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వీటిని నిర్వహిస్తూ ఉన్నారు. సో మనకు 31 జనవరి తర్వాత ఏ రాష్ట్రం ఎన్ని పథకాలు గెలిచింది, రికార్డులు ఏంటి, ఇవన్నీ కూడా కంపల్సరీ రానున్న ఎగ్జామినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో తమిళనాడు ప్రస్తుతం 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మనకు తమిళనాడులో నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనకి ఇది వార్తల్లో ఉంది. అండ్ మరి ఓకే సో తమిళనాడులో జరగబోతున్న ఈ గేమ్లో మనకు ఓకే సిలంబం అని చెప్పి ఒక క్రీడను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఓకే ఏ క్రీడనంటే సిలంబం రైట్. సో మరి ఈ గేమ్స్ స్క్వాష్ షెల్ బి ఫర్ ది ఫస్ట్ టైం స్క్వాష్ కూడా ఆడబోతున్నారు.
అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ఈ క్రీడలను ప్రారంభించింది ఎవరంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించినారు. సో ఇది ప్రారంభించేటప్పుడు మనకు నరేంద్ర మోడీ ఏం చెప్పారు, 2029లో యూత్ ఒలింపిక్స్ లేదా 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రకటించినారు. మనకు ఒలింపిక్స్ 2020లో టోక్యోలో నిర్వహించినారు. టోక్యోలో యాక్చువల్గా 2021లో జరిగినాయి, బట్ అఫీషియల్గా ఇంకా 2020 అని వివరిస్తున్నారు. కరోనా మూలంగా ఒక సంవత్సరం పోస్ట్పోన్ అయినది. అండ్ నెక్స్ట్ 2024లో ప్యారిస్, రైట్. సో అంటే ఈ సంవత్సరం మనకి ఎక్కడ జరగబోతున్నాయి అంటే ఫ్రాన్స్లో ప్యారిస్ జరగబోతున్నాయి. 1924లో కూడా ప్యారిస్లో జరిగింది, 1900లో కూడా ప్యారిస్లో, 1900 మనకు రెండవ ఒలింపిక్స్, 1896లో తొలి ఒలింపిక్స్ మనకు గ్రీక్లో జరిగింది. అండ్ ఓకే ఎథెన్స్లో. రెండవ ఒలింపిక్స్ ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది 1900లో, 1924లో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 2024లో జరగబోతున్నాయి. అండ్ ప్యారిస్లో జరిగిన ప్యారిస్ మనకు ఇక్కడ ప్యారిస్ ప్లేస్కు చెందిన వాడే కోబార్టిన్, ఆయనే ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్ అని అంటారు. మరి 2024లో ప్యారిస్లో జరగబోతుంది, 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నది. 2032లో బ్రిస్బేన్ రైట్ ఆస్ట్రేలియాలో, 2036 మరి ప్రధానమంత్రి ఎందుకు 2036 ప్రతిపాదించినారు అంత లేట్గా అంటే ఆల్రెడీ ఇవి న్యూస్ ఖరారు అయిపోయినాయి కాబట్టి 2036లో దీన్ని నిర్వహిస్తామని చెప్పినారు. మరి తాజాగా నిర్వహిస్తున్న ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దీనికి మస్కట్ వచ్చేసి వీరమంగాయ్ రాణి వేలు నచియార్. వీరి పేరు మీద ఉన్నది. సో భారతదేశంలో బ్రిటిష్కు వ్యతిరేకంగా పోరాడిన మొదటి మహిళగా వీరికి పేరున్నది. సో వీరమంగాయ్ అని చెప్పి అక్కడ తమిళనాడులో పిలుచుకుంటారు. మరి లోగో తిరువల్లవూర్. సో తిరువల్లువార్. సో ఈ క్రీడలకు సంబంధించిన లోగో ఏంటంటే తిరువల్లవార్ రైట్, తిరువల్లవార్. వీరి విగ్రహాన్ని ఈ సంవత్సరం ఎక్కడ ప్రతిష్ఠించినారు అని అంటే మనకు ఫ్రాన్స్ దేశంలో. ఫ్రాన్స్ దేశంలో వీరి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది మనకు గేమ్స్కు సంబంధించింది. లాస్ట్ ఒకటి ఉన్నది మనకు ఐపీఎల్ స్పాన్సర్షిప్ రానున్న 5 సంవత్సరాలకు గాను ఏ సంస్థ గెలుచుకుంది అని అంటే టాటా సంస్థ. టాటా సంస్థ రానున్న 5 సంవత్సరాలకు గాను ఈ కాంట్రాక్ట్ను గెలుచుకున్నది. రైట్. అండ్ నెక్స్ట్ మనకు డేసీ ఈవెంట్స్ అనేవి బాగా ముఖ్యమైనవి. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు ఏవో ఒక రూపంలో అడుగుతూనే ఉంటారు. సో ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన పరాక్రమ్ దివస్ అని నిర్వహిస్తాం. సో ఈ పరాక్రమ్ దివస్ అనేది మనకు సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఉద్దేశించి నిర్వహిస్తారు. సుభాష్ చంద్రబోస్ ఈయన మనకు సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ అయినారు బ్రిటిష్ కాలంలోనే. అయితే మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన పదవిని వదులుకొని ఆయన ఉద్యమంలోకి ప్రవేశించినారు. ఆ తర్వాత ఆయన ఐఎన్సీ అధ్యక్షుడు అయినారు. గాంధీ బలపరిచిన పట్టాభి సీతారామయ్యకు వ్యతిరేకంగా ఆయన ఐఎన్సీ అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించినారు. తర్వాత రాజీనామా చేసినారు. ఆ తర్వాత ఆయన అప్పటికే ఏర్పాటైన ఇండియన్ నేషనల్ ఆర్మీ, మోహన్ సింగ్ అనే అతను ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేశాడు. ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీకి సారథ్యం వహించారు. ఆజాద్ హింద్ ఫోర్స్ పేరుతో సారథ్యం వహించారు. ఈ విధంగా భారత జాతీయ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోసిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని ఏ రోజుగా జరుపుకుంటామంటే పరాక్రమానికి ప్రతీకగా ఆ రోజుని పరాక్రమ్ దివాస్ అని చెప్పారు. అండ్ జనవరి 24 మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే, అంతర్జాతీయ విద్యా దినోత్సవం. మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ డేకు సంబంధించిన థీమ్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్. రైట్. సో అంటే మనకు ఎప్పటికీ శాంతి ఉండడం కోసం నేర్చుకోవడం ఒకటే మార్గము అన్న భావనను స్ఫురించేలా ఇతివృత్తం అనేది ఉన్నది. థీమ్ అని అంటే తెలుగులో మనం ఇతివృత్తం అని పిలుస్తామన్నమాట, ఇతివృత్తం. అండ్ ఇదే జనవరి 24ని నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా 2008 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యేకించిగా ఇది ఎందుకు అన్నది చెప్పలేదు. బట్ 1966లో మొట్టమొదటిసారిగా
మరి జనవరి 24వ తేదీన ఇందిరాగాంధీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించినారు. సో ఇప్పటి వరకు భారతదేశంలో ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళ ఆమెనే. మరి ఈ ఇందిరాగాంధీ గారు రాజ్యసభ సభ్యత్వాన్ని కలిగి ఉండి ప్రధానమంత్రి అయ్యారు. రాజ్యసభలో సభ్యత్వం ఉండి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా కూడా ఆమెనే మనం గుర్తించవచ్చు. సో ఆ తర్వాత మనకు 1971లో మరొకసారి ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయినారు. ఎమర్జెన్సీని విధించినారు. ఆమె హయాంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో అణు పరీక్షలను నిర్వహించడం జరిగింది, ఆపరేషన్ బుద్ధా పేరుతోటి. అదేవిధంగా మనకు గరీబీ హటావో అన్న నినాదంతో ఆమె అధికారంలోకి వచ్చారు. అయితే 1977లో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. అంతకుముందు సంవత్సరమే మినీ రాజ్యాంగంగా మనం భావించే 42వ రాజ్యాంగ సవరణని తీసుకొని వచ్చినారు. ఎమర్జెన్సీ విధించింది వారి కాలంలోనే. విధంగా మరొకసారి 1980లో అధికారాన్ని చేపట్టినారు. ఈ మూడో దఫాలో అధికారం చేపట్టిన తర్వాతనే మనకు నబార్డ్ ఏర్పాటు కానీ, అదేవిధంగా అనేక ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసినారు. అండ్ నెక్స్ట్ ఇది జనవరి 24వ తేదీకి సంబంధించింది. జనవరి 25వ తేదీ జాతీయ పర్యాటక రోజుగా, నేషనల్ టూరిజం డేగా జరుపుతారనమాట. మరి ఈసారి ఇది థీమ్ ఏంటంటే సస్టైనబుల్ జర్నీస్, టైమ్లెస్ మెమరీస్, అంటే సుస్థిర ప్రయాణాలు, మర్చిపోలేని అనుభూతులు. ఆ యాత్రల్లో మర్చిపోలేని అనుభూతులు అనే అర్థాన్ని స్ఫురించేలా ఉంటుంది. మరి టూరిజానికి సంబంధించి 2022లో భారతదేశంలో ధర్మశాల డిక్లరేషన్ ఇంపార్టెంట్. ధర్మశాల డిక్లరేషన్ ధర్మశాల ప్రకటన అంటారు. హిమాచల్ ప్రదేశ్లోని నగరం అది. మరి ధర్మశాల డిక్లరేషన్ అనేది దేనికి సంబంధించింది అని అంటే పర్యాటక రంగాన్ని పూర్వవైభవం తీసుకురావడం. సో ఈ సంవత్సరం మనకి ఇది రిలవెంట్. 2022లో తీసుకున్న నిర్ణయం అది. ఏమన్నారంటే 2024 నాటికి భారతదేశంలో పర్యాటక రంగాన్ని కరోనా పూర్వపు స్థితికి తీసుకెళ్తాం. అంటే కరోనా ముందు, లాక్డౌన్ పీరియడ్ ముందు, ఈ భయాలకు ముందు ఎంత పర్యాటక రంగం ద్వారా ఎంత ఆదాయం లభించిందో అంత ఆదాయం 2024 నాటికి మళ్ళీ పూర్వవైభవం సాధించాలి. నెక్స్ట్ 2047 నాటికి ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రస్థానంలో ఉండాలి అని చెప్పి నిర్ణయించినారు. ఇది కేవలం మనకు జాతీయ పర్యాటక దినోత్సవం. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27వ తేదీన నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27. సో మనకు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది స్పెయిన్లోని మాడ్రిడ్ కేంద్రంగా ఉంటుంది. మరి ఇదే జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా కూడా నిర్వహిస్తారు. నేషనల్ ఓటర్స్ డే అంటే జాతీయ ఓటర్ దినోత్సవం. జాతీయ ఓటర్ దినోత్సవం అన్నమాట. సో మనకు భారతదేశము యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్. అంటే మనకు అందరికీ ఓటు హక్కు ఉంటుంది. ఏ మతము, కులము, భాష అండ్ జెండర్ ఈ సంబంధం అనేది లేదన్నమాట. సార్వత్రిక వయో ఓటు పద్ధతి అంటాం. సో ఆర్టికల్ 326లో దీన్ని స్పష్టంగా మెన్షన్ చేశారు, సార్వత్రిక వయో ఓటు పద్ధతి. మరి రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఈ ఓటు హక్కు అనేది 21 ఇయర్స్లో ఉండింది. కానీ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని 18 సంవత్సరాలకు తీసుకొని వచ్చినారు. సో అండ్ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి ఓటర్గా శ్యామ్ చరణ్ నేగిని భావిస్తారు. శ్యామ్ చరణ్ నేగి అయితే వీరు ఇప్పుడు లేరు, చనిపోయినారు. శ్యామ్ చరణ్ నేగి పాస్డ్ అవే, రైట్. అండ్ సో ఇవి. అదేవిధంగా జనవరి 26 వచ్చేసి 2 రోజులు ఉంటాయి మనకు. ఒకటేమో భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే ఇవి కూడా ఉంటుంది. మరి భారతదేశంలో గణతంత్రం ఎందుకు అనంటే మనకు చాలామంది ఆస్పిరెంట్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అనుకుంటారు. కాదు, భారత రాజ్యాధినేత ఎన్నిక అనేది ఈ రోజు నుంచి వచ్చేసింది. రాజ్యాధినేత ఎవరు? ప్రెసిడెంట్ అన్నమాట. రాజ్యాధినేత హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు. రాజ్యాధినేత ఇంగ్లీష్లో హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటారు. స్టేట్ అంటే ఇక్కడ రాష్ట్రం అని కాదు అర్థం, రాజ్యము అని అర్థం. రాజ్యము. సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాజ్యము అనేది మనకు ఆర్టికల్ 12 అండ్ ఆర్టికల్ 36లో
ప్రస్తావించినారు. ఓకే, సో ఈ విధంగా మనకు అనేక అంశాలు ఉన్నాయి. అండ్ రాజ్యాధినేత 1950 జనవరి 26న వచ్చినారు. అంటే మనమే ఎన్నుకునే పద్ధతి. మరి రాష్ట్రపతిని మనం పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటాం. ఇప్పటి వరకు 2 దఫాలు రాష్ట్రపతిగా పనిచేసింది ఏకైక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ఇదే ఈ జనవరి 26ని ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కూడా నిర్వహిస్తారు. వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ మనకు జనవరి 26న ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బెల్జియంలోని బ్రజల్స్ కేంద్రంగా పనిచేస్తుంటుంది. ఇదే ప్రాంతం కేంద్రంగా పనిచేసే మరొక ఆర్గనైజేషన్ మనకు నాటో కూడా ఉన్నది. ఓకే, సో ఇవి ఈ సాటర్డే లాస్ట్ సాటర్డే నుంచి ఈ సాటర్డే వరకు వచ్చిన మనకు ముఖ్యమైన స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, ఓకే, అండ్ డేస్కి సంబంధించినవి. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. దయచేసి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.